మదనపల్లి కాన్స్టిట్యున్సీ అధికార వ్యవస్థ నడిపే భాగంగా బాధ్యతగా అధికారులకు తగు సూచనలు ఇస్తూ ప్రజా సమస్యలు ఎలా వస్తాయో అలా సకాలంలో పరిష్కారం చేయడం ఎమ్మెల్యే బాధ్యత. ఆ క్రమంగా దాదాపు నాకు 3 నెలల నుంచి అక్కడక్కడ మనుషులందరూ ఎప్పుడు వస్తే కూడా చాలా విషయాలు నాకు చెప్తూ వచ్చారు. అప్పుడు యథావిధిగా అధికారులకు నేను సూచనలు ఇచ్చి ఇది తప్పు జరుగుతున్నాయి మీ ఆఫీస్లో అని చెప్పి నిమ్మన్పల్లి కానీ రామసముద్రం కానీ మదనపల్లి కానీ యథావిధిగా చెప్తూ వచ్చాం. ఈరోజు నేను అసెంబ్లీలో ఉంటే పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి గారు కాల్ చేశారు. నాకు కాల్ చేసి ఏంది జహా రాజకీయం చేస్తామా లేదంటే ఏమి ఇంత విచ్చలవిడిగా ఏమి లంచం దిగజారిపోతా ఉంది కాన్స్టిట్యున్సీలో ఏం చేస్తున్నావు నువ్వు అన్నారు. ఏందన్న ఇష్యూ అని అడిగినారు. అడిగితే నా 30 సెంట్లకు నేను అడిగితే 30 సెంట్లకు గాను అర్థమైందా 2 లక్షల రూపాయలు అడుగుతా ఉంది నీ తహసీల్దారు, ఏమాత్రం ఇది సమంజసం చెప్పు అని అడిగినారు. అవునా అని చెప్పి నేను బయటకు వచ్చేసి అసెంబ్లీలో ఉన్నాను. అసెంబ్లీ డోర్ దగ్గర బయటకు వచ్చేసి నిజమా అన్నాను. తక్షణం ఫోన్ చేసి ఏమమ్మా ఆయన ఒక ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన దగ్గరికి ఆయనకే డబ్బులు అడిగినావంటే వ్యవస్థ ఏం చేస్తున్నావు నువ్వు, ఏ విధంగా తీసుకువెళ్తున్నావు అని చెప్పి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి తక్షణం నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత విఆర్ఓలకు అందరికి పిలిచాను. వాస్తవాలు ఏముండాలి తెలుసుకుందామని విఆర్ఓలకు పిలిచి మాట్లాడితేనే విఆర్ఓలు కథలుగా చెప్పారు. సర్వే నంబర్లు చెప్తూ ఇప్పుడే చూడండి ఈయన చంద్ర ఈయన దగ్గర వచ్చింది మిటేషన్ వచ్చి ఈయనకి యథావిధిగా ఇవ్వాల్సిందే. ఇది ఎవరు మనమేమన్నా వేరే వాళ్ళు భూమి తీసి ఈయనకి ఇచ్చేదేం కాదు. ఈయనకి రావాల్సిన భూమి ఈయనకు పిత్రార్జితమో కొనుగోలునో ఏదో ఒకదానో వచ్చిన ఆస్తికి ఈయనకి ఇచ్చేసి ఇవ్వాల. అటువంటి ఆస్తికి డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని విఆర్ఓ ద్వారా ఫోన్పేలో కూడా డబ్బులు వేసుకొని అర్థమైందా ఈ విధంగా అరాచకం సృష్టించి ఎవరో ఇక్కడ ఉన్న నాయకులకు పిలుచుకొని పోయి కంప్లైంట్ చేసినంత మాత్రాన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ, ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ. వాళ్ళందరూ నాయకులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ పోయి రేపు పెద్ద ఆయన దగ్గర ఈ చరిత్ర అంతా చెప్తే సస్పెండ్ చేయరు, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారు, ఖచ్చితంగా డిస్మిస్ చేస్తారు. ఆ డిస్మిస్ నీ జీవితకాలం నీకు మచ్చ ఉంటుంది. ఎవరైనా అధికారులు మీకు ఏమంటే మీరు ఒకసారి